ఈ వీడియో వీక్షకులందరికీ జాతీయ క్రీడా మరియు తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఇలాంటి పండుగలు పాఠశాలల్లో జరుపుకుంటే పిల్లల్లో చరిత్ర స్ఫూర్తిని నింపి అలాంటి వ్యక్తుల జీవిత చరిత్రలతో పిల్లల జీవిత మనుగడకు మంచి బాట వేయగలుగుతారు. అందుకే మా పాఠశాలలో కూడా పిల్లలకు పద్యాల పోటీలు, వ్యాసరచన పోటీలు, ఆటలు ఆడించి బహుమతులు ప్రదానం చేయడం జరిగింది. ఆ చిత్రమాలికని వీక్షించండి, నచ్చితే వేరే వారికి పంపించండి. ధన్యవాదములు. గోదారి, తెలుగంటే గొప్పిళ్ళు, తెలుగంటే అరచేతి గోరింట, తెలుగంటే గుత్తొంకాయ, తెలుగంటే కొత్తావకాయ, తెలుగంటే పెరుగన్నం, తెలుగంటే ప్రేమ, జాలి, అభిమానం, తెలుగంటే పోతన్న, మన బాబు రమణన్న, భద్రాద్రి రామన్న, తెలుగంటే తిరుపతి వెంకన్న, తెలుగంటే మాగాణి, నట్టింట్లో సాంబ్రాణి, హైదరాబాదీ బిర్యానీ, పచ్చని ఆడపిల్ల ఓణి, తెలుగంటే తెలుగంటే యమకారం, తెలుగంటే మమకారం, తెలుగంటే సంస్కారం, తెలుగంటే కొంచెం వెటకారం, తెలుగంటే పట్టింపు, తెలుగంటే తెగింపు, తెలుగంటే లాలింపు, తెలుగంటే చల్లని తల్లి నోటి పిలుపు. రెండు దినోత్సవాలుగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఒకటి జాతీయ క్రీడా దినము, రెండవది తెలుగు భాషా దినోత్సవం. మనం ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి చర్చించుకుందాం. ముందుగా మనం జాతీయ క్రీడా దినోత్సవ విశేషాల గురించి చర్చించుకుందాం. ప్రతి ఏటా ఆగస్టు 29 జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటారు. కారణం, హాకీ మాంత్రికుడు, హాకీ లెజెండ్ ధ్యాన్ చంద్ పుట్టినరోజే ఈ ఆగస్టు 29. మరి ఈ ఆగస్టు 29 నేషనల్ స్పోర్ట్స్ డేగా మనం ఏదైతే జరుపుకుంటున్నామో దీని ప్రధాన ఉద్దేశం ఏందో ఒకసారి పరిశీలిస్తే, ప్రతి వ్యక్తి జీవితంలో క్రీడల పాత్ర, క్రీడల ఆవశ్యకతను తెలియపరిచే కార్యక్రమాలను నిర్వహించడమే ఈ స్పోర్ట్స్ డే యొక్క ప్రధాన లక్ష్యం. మరి ధ్యాన్ చంద్ పుట్టినరోజునే నేషనల్ స్పోర్ట్స్ డేగా జరుపుకుంటున్నాం కాబట్టి ఆయన ప్రస్థానం పైన కూడా మనం ఇప్పుడు చర్చించుకుందాం. ధ్యాన్ చంద్, మేజర్ ధ్యాన్ చంద్, ఈయనను విజార్డ్ ఆఫ్ ఇండియన్ హాకీ లేదా భారతదేశ హాకీ మాంత్రికుడు అని మనం ధ్యాన్ చంద్ ను పిలుచుకోవడం జరుగుతుంది. మేజర్ ధ్యాన్ చంద్ 1905 ఆగస్టు 29వ తేదీన ఆయన ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ లో ఆయన జన్మించడం జరిగింది. మనకు తెలుసు, భారతదేశ జాతీయ క్రీడ కూడా హాకీ. హాకీలో క్రీడాకారుల సంఖ్య 11 మెంబర్స్. ఒక హాకీలే కాదు, హాకీలో 11 మెంబర్సే, ఫుట్బాల్ లో 11 మెంబర్సే, క్రికెట్ లో కూడా 11 మెంబర్సే. తాజాగా మేజర్ ధ్యాన్ చంద్ ఏదైతే ఆయన సేవలను గుర్తించిన ప్రస్తుత ప్రభుత్వం క్రీడా రంగంలో భారత ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత అవార్డైన రాజీవ్ ఖేల్ రత్న అవార్డు పేరు సైతం మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుగా మారుస్తున్నట్లు భారత ప్రధాని నరేంద్ర మోదీ 2021 ఆగస్టు 7వ తేదీన ప్రకటించడం జరిగింది. గతంలో భారతదేశ క్రీడా రంగంలో భారత ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత అవార్డు రాజీవ్ ఖేల్ రత్న అవార్డు ఉంటే దీన్ని 1991-92 నుండి ప్రదానం చేయడం జరుగుతుంది. తాజాగా ఈ రాజీవ్ ఖేల్ రత్న అవార్డు పేరును మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుగా మారుస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 7వ తేదీన ప్రకటించడం జరిగింది. మనకు తెలుసు, ఒలింపిక్స్ లో 41 సంవత్సరాల తర్వాత పురుషుల హాకీ జట్టు, హాకీ టీం పథకాన్ని తెచ్చిన మరునాడే కేంద్రం ఈ నిర్ణయాన్ని తీసుకోవడం మరో విశేషంగా చెప్పవచ్చు. ఇప్పుడు మరి ప్రస్తుతం భారతదేశంలో క్రీడా రంగంలో ఇచ్చే అత్యున్నత అవార్డు ఏది అంటే ప్రస్తుతం అయితే అది ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుగా మనం చెప్పవచ్చు. ఇదంతా కూడా మనం ఆగస్టు 29కి సంబంధించి నేషనల్ స్పోర్ట్స్ డే గురించి మనం మనం ప్రతి ఏటా తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటాం. మరి ఎందుకు జరుపుకుంటామో ఒకసారి పరిశీలిస్తే,
పితామహుడు. భాష రెండు రకాలు ఉంటుంది. ఒకటి గ్రాంథిక భాష, రెండు వ్యవహారిక భాష. మాట్లాడే భాషను వ్యవహారికం అంటాము, వ్యవహారిక భాష అంటాము. పుస్తకాల్లో ఉండే భాషను మనం గ్రాంథిక భాష అంటాం. మరి వ్యవహారిక భాష పితామహుడు గిడుగు రామ్మూర్తి పంతులు యొక్క జయంతే ఈ ఆగస్టు 29. ఆయన శ్రీకాకుళం జిల్లా పర్వతాలపేటలో 1863 ఆగస్టు 29న ఆయన గిడుగు రామ్మూర్తి పంతులు జన్మించడం జరిగింది. తెలుగుకు చేసిన ఆయన సేవలకు గాను ఆయన జన్మదినమైన ఆగస్టు 29ను తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. అది ఇక్కడ మనం ప్రధానంగా గుర్తుంచుకోవాలి. జై హింద్.